దేవుని వాక్యాన్ని నమ్మలేని వాడు ప్రపంచంలో ఏది నమ్మలేడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇఫ్ యూ హ్యావ్ టు బిలీవ్ ద వర్డ్, బిలీవ్ ఇట్. దేవుని వాక్యాన్ని నమ్మాలి అనుకుంటే నమ్మో. దేవుని వాక్యాన్ని పక్కన పెడుతున్నావు, ఏది నమ్మలేవు. ఇదే లేఖనం సెలవిస్తాం. ధనవంతుడు తన జీవితకాలం అంతా తనకిష్టం వచ్చినట్టు బ్రతికాడు. దేవుని ఇష్టానుసారంగా బ్రతకాలని లాజరు ఆశపడ్డాడు. అయ్యా, నా దేహంలో కురుపులు ఉన్నా పర్లేదు, నా దేహంలో రోగాలు ఉన్నా పర్లేదు, నేను రొట్టె ముక్కలు మాత్రమే తిని అర్ధాకిలతో పడుకుండిపోయినా పర్వాలేదు, నాకు ఇల్లు లేకపోయినా రోడ్డు మీద ఉన్నా పర్వాలేదు, కానీ నువ్వు నా గుండెల్లో ఉన్నావు, నాతో ఉన్నావు ప్రభు, అంతకన్నా నాకు కావాల్సిందేది లేదని లాజరు దేవుని పక్షంగా నిలబడి శ్రమను అనుభవించడానికి ఇష్టపడ్డాడు. కానీ ధనవంతుడు తన సుఖం కోసం ఆశపడి, శరీరాన్ని మాత్రమే సుఖపెట్టాలని ఆశపడి ఆఖరికి తన జీవితంలో భయంకరమైన స్థానానికి వెళ్ళిపోయాడు. జీవితకాలం అంతా సుఖపడ్డాడు, నిత్యత్వంలో వేదన పడుతున్నాడు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? దావీదు వలె జీవితకాలం అంతా దేవుని మందిరంలో ఉండాలని ఆశపడుతున్నావా? లేకపోతే ధనవంతుని వలె జీవితాంతం సుఖపడి దేవుని ప్రక్కన పెట్టి, ప్రార్థన ప్రక్కన పెట్టి, వాక్యాన్ని ప్రక్కన పెట్టి, సహవాసాన్ని ప్రక్కన పెట్టి, దేవుని ఆత్మ నడిపింపును ప్రక్కన పెట్టి, సువార్త లక్ష్యాన్ని ప్రక్కన పెట్టి, భారాన్ని ప్రక్కన పెట్టి నీ ఇష్టానుసారం జీవిస్తావు? నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇదే. దిస్ ఇస్ ద టైమ్ టు మేక్ ఎ డెసిషన్ ఫర్ గాడ్. తీసుకుంటావు నిర్ణయం దేవుని కోసం. ఇప్పుడు ఎప్పుడైతే దావీదు వలె ప్రభువా నేను నీ మందిరంలో నివసింపగోరుతున్నాను అని ఎవరైతే చెప్పారో, లేదా ఎవరైతే అనుకుంటున్నారో, వారు చేస్తున్న లేదా చేయబోతున్న పనులేంటో త్వరగా చెప్పి నా విషయాన్ని ముగిస్తాను. మొట్టమొదటిగా, దేవుని మందిరంలో నివసింపగోరువారట దేవుణ్ణి నిత్యము స్తుతిస్తారు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆ మాటను చూద్దాం. కీర్తనల గ్రంథం 63వ కీర్తన 6వ వచనం చదువుతున్నాం. Psalm 63:6 ఈ మాట చదువుదాం. చూడండి, 63 నా జీవిత కాలమంతయు కాగా నా జీవిత కాలమంతయు నేను ఈలాగున నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదను. చెప్పండి, నా చేతులను ఏం చేస్తాను? నేను ఎత్తెదను. నా జీవిత కాలమంతయు ఈలాగున నిన్నేం చేస్తాను? స్తుతిస్తాను. ఎలాగూ స్తుతిస్తావు అని అడిగితే దావీదు అంటున్నాడు. చూడండి, మొట్టమొదటి వచనంలో ఆ మాట చదివితే, నా దేవుడవు నీవే, వేకువనే నిన్నేం చేస్తాను? నేను వెతుకుతును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో ఏం చేస్తున్నాను? నీ తట్టు కనిపెడుతున్నాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందరూ ఈ మాట నాతో చెప్పండి ఒకసారి. చర్చ్లో ఉన్న వాళ్ళందరూ కూడా, లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా, వేర్ ఎవర్ యు ఆర్, రిపీట్ దీస్ వర్డ్స్ విత్ మీ. దేవా, నా దేవుడవు నీవే. ఇప్పుడు నిజంగా ఈ మాటను ఎవరు ఆచరణలో పెడుతున్నారు పరిశీలన చేద్దాం. దేవా, నా దేవుడు నీవే అని మనం చెప్పాం కదా, లేదా దావీదు భక్తుడు చెప్పాడు కదా. అక్కడ ఒక బ్లాంక్ కనుక మనం పెడితే కొంతమంది ఏమంటారంటే, నా దేవుడు ఎవరు అంటే ఒక రాజకీయవేత్త అంటారేమో. ఈ రోజున యవ్వనస్తులందరూ కూడా కుర్ర కారు అంటారు కదా, పేపర్లో రాసే మాటలు, నేను అంటలేదు ఆ మాట. కుర్ర కారు అంటే అర్థం ఏంటి? అదే కొత్త రకం కారు కాదు, యవ్వనస్తులేదు. వాళ్ళకి వాడబడిన పర్యాయపదం. వాళ్ళందరికీ ఈ రోజున దేవుళ్ళు ఎవరండి? సినిమా యాక్టర్లు కదా. సినిమా యాక్టర్లు దేవుళ్ళు వాళ్ళకి. ఇంకా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారంటే చొక్కాలు చింపేసుకోవడం, కింద పడి దొరిలేయడం, వాళ్ళు కలవలేదు అంటే, సెల్ఫీ ఇవ్వలేదు అంటే, దగ్గరికి రానివ్వలేదంటే సూసైడ్ చేసేసుకోవడం, వారి సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు ఆ థియేటర్లో ఫస్ట్ టికెట్ దొరకలేదని ఆత్మహత్యలు చేసేసుకోవడం. ఏంటి ఆ సంగతి అంటే, మా దేవుడండి. రాజకీయవేత్తలు దేవుళ్ళ నీకు? సినిమా యాక్టర్లు దేవుళ్ళ? క్రికెటర్లు దేవుళ్ళ? ఈరోజున IPL జరుగుతూ ఉంది ప్రతిరోజు సాయంకాలం. అదేంటో కానీ ఎగ్జామ్స్ టైంలో వస్తుంది క్రికెట్ అంతా. ఇప్పుడు కూడా చదువులు మానేసి చాలామంది బెట్టింగ్స్. మనకు యవ్వనస్తుడు ఈమెయిల్ పెట్టాడు, అన్న వెస్సులన్న నా కోసం ప్రార్థించేయండి. బాబు దేనికోసం ప్రార్థించేయమంటావు? క్రికెట్ బెట్టింగ్లో 8 లక్షలు పోగొట్టేసుకున్నానన్న. 8 లక్షలు పోగొట్టు క్రికెట్ బెట్టింగ్. పోనీ ఏమన్నా ధనిక కుటుంబమా? పోతే పోనీ 8 లక్షలు అనుకోవడానికి రెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబం అదే. తల్లిదండ్రులు ఇద్దరు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చిన డబ్బులు అన్నీ పోగు చేసినవన్నీ ఉండి ఏదో ఇల్లు కట్టుకోవాలన్న దేనికోసం వాళ్ళు పోగు చేసుకుంటా ఉంటే ఒక్క రోజులో అవగొట్టేశాడు 8 లక్షలు. క్రికెట్ బెట్టింగ్ పెట్టేశాడట. మరి ప్రభుత్వాలు ఎందుకు వీటిని ఆపట్లేదు? ఆ యాప్లు ఎందుకు బ్యాన్ చేయట్లేదు? టిక్టాక్ అనే యాప్ ఉండేది, బ్యాన్ చేశారు, మంచిదే. మరి ఇలాంటివి ఎందుకు బ్యాన్ చేయట్లేదు? కావాలని బెట్టింగ్లు ప్రోత్సహించేవాళ్ళు చాలామంది రాజకీయవేత్తల హస్తాలు కూడా బెట్టింగ్ యాప్లు వెనకాల ఉన్నాయని
కొన్ని నివేదికల్లో రాయబడుతున్నాయి. ఎందుకు ఆపట్లేదు? ఎందుకు జీవితాలు నిలబెట్టాలని ఆశ లేదు చాలామందికి. ఎందుకోసం అంటే అలా బెట్టింగుల్లో యవనస్తులను ముంచి కోటీశ్వర్లు అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. తమ్ముడు, ఎందుకని జీవితాన్ని పాడు చేసుకుంటావు? ఒకవేళ అదే బెట్టింగ్లో ఏదో కనుక డబ్బు వస్తే అలాంటి అకస్మాత్తుగా వచ్చే డబ్బు నీకు అవసరమా? కష్టించి పని చేయలేవు, నువ్వు నీ రెక్కలను ఉంచి పని చేయలేవా? నీ తల్లిదండ్రులు అంతగా కష్టపడుతున్న డబ్బును వ్యర్థంగా బెట్టింగ్లో పాడు చేస్తావా? ఆలోచించే ఒకసారి. క్రికెటర్లు దేవుళ్ళు 6 కొట్టగానే ఈయన మొత్తం దొరిలేస్తుంటాడు, 6 వీధులు తిరిగేస్తూ ఉంటాడు రాజమండ్రి అంతా. ఏమొచ్చిందా? ఆయన 6 కొడితే ఆయనకి డబ్బులు వచ్చినాయి. చక్కగా కప్పులు పట్టుకెళ్తున్నారు, డబ్బులు పట్టుకెళ్తున్నారు. ఐపీఎల్ ఒక్కొక్కడికి ఆడడానికి 20 కోట్లు ఇస్తున్నారు. క్యాచ్లు పడితే డబ్బులు, క్యాచ్లు వదిలేస్తే డబ్బులు, ప్రతిదానికి డబ్బులే వాళ్ళకి. నీకేమొస్తుంది? చదువులు మానేసి, కాలేజీలు మానేసి, స్కూళ్ళు మానేసి వాటిని చూసి ఏమి సాధించావు? ఆలోచించండి ఒకసారి. ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు క్రికెట్ ఆడడం తప్పు నేను అంటలో, ఒక బాడీ ఎక్సర్సైజ్ కోసం ఏదైనా కాసి, అది కూడా మరి ఎక్స్ట్రీమ్గా కాదు, 1 గంటో లేదా 1.5 గంటన్నర ఆడి శరీర ఎక్సర్సైజ్ కోసం ఆడడం తప్పు కాదు. కానీ ఇంకొంతమందికి క్రికెటే లైఫ్ అన్నట్టుగా జీవితాలు కదా. ఎవరు నీకు దేవుడు? ఎవరు? ఎవరికి స్థానం ఇచ్చావు నీ హృదయంలో? బెంగళూరులో నారాయణ హెల్త్ సెంటర్ ఉంది. వాళ్ళు హార్ట్ ట్రీట్మెంట్ ఇస్తుంటారు, హార్ట్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తుంటారు. 2023 సంవత్సరంలో వాళ్ళకి గిన్నిస్ వరల్డ్ రికార్డు వచ్చింది. నారాయణ హెల్త్ వాళ్ళకి బెంగళూరులో ఉంటుంది. ఎందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డు వచ్చింది అంటే, ఇంతకుముందు ఎవ్వరూ క్రియేట్ చేయని రికార్డ్ అవ్వలేదు. క్రియేట్ చేస్తేనే కదా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో పేరు వస్తుంది. సెప్టెంబర్ 21వ తారీఖు నారాయణ హెల్త్ వారు బెంగళూరులో 3797 మందికి ఈసీజీ తీశారట. ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటారు కదా, ఈసీజీ. మనం ఎవరికైనా కొంచెం ఈ చెస్ట్ దగ్గరలో కనుక పెయిన్ వస్తే వెంటనే హాస్పిటల్ కనుక ఫస్ట్ చేసేదే ఈసీజీ తీస్తారు. ఆ గ్రాఫ్ ఎలా ఉందో చూస్తారు. ఈసీజీ తీయడం ద్వారా లోపల హార్ట్ కండిషన్ ఎలా ఉందనేది కొంచెం నిర్ధారణకు వస్తారు. అంటే పూర్తిగా తెలిసిపోద్దని నేను అంటలేదు, కానీ సరే కొంచెం ఎలా ఉందనేది లోపల కొంతైనా తెలుసుకోవడానికి ఫస్ట్ ఈసీజీ తీస్తారు. ప్రభుత్వ మన మెడికల్ సెంటర్ వచ్చిన తర్వాత కూడా ఈసీజీ అందరికి అందుబాటులో తీసుకురావాలన్న ఆలోచన. వాళ్ళు ఆ రోజున 3797 మంది పేషెంట్లకి 24 అవర్స్లో ఈసీజీ తీసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు వాళ్ళు. ఆ డైరెక్టర్ ఆ రోజున ఆ రికార్డ్ సాధించిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తున్నప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటంటే, మేము భారతదేశంలో హెల్త్ అవేర్నెస్ పెంచుతున్నాం. కార్డియాక్ ప్రాబ్లమ్ చాలా ఎక్కువ అవుతున్నాయి, హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయి, చిన్నపిల్లలకు కూడా, యవనస్తులు కూడా ఈ రోజున గుండెపోట్లు వస్తూ ఉన్నాయి. అందును బట్టి వారందరికీ అవేర్నెస్ కోసం మేము ఈసీజీ తీస్తున్నాము, హార్ట్ కండిషన్ చూస్తున్నామని. నాకు అనిపిస్తుంటుంది ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈసీజీ తీయించగానే ఆ గ్రాఫ్తో పాటుగా ఆ పక్కన ఆ హార్ట్లో ఉన్న వాళ్ళ పేర్లన్నీ బయటకు వచ్చేస్తుంటే ఎలా ఉంటుంది? ఆ హార్ట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ అవసరమైతే ఫోటోలతో సహా వచ్చేసింది అనుకోండి, ఎంతమంది తీయించుకుంటారు? అమ్మ గుండె పోతుందా, ఈసీజీ తీయించమంట, వద్దులేండి మనం ఏదోలాగా ఈ ఎక్సర్సైజ్ చేసేసి ఆ తర్వాత మందులు వాడేసి మనం కాపాడేద్దాం, కానీ ముందు నా గుండె బండరంతో బయటకు వచ్చిందంటే లేనిపోయిన గుండె నొప్పులు మళ్ళీ మనకెందుకండి? యవనస్తుల హృదయాల్లో ఎంతమంది ఉన్నారో బయటకు వస్తే పరిస్థితి ఏంటి? హృదయంలో ఎవరుంటారు? ఎవరికి చోటు ఉంది నీ హృదయంలో? దావీదు అంటున్నాడు, ప్రభువా నా దేవుడు నువ్వే, వేకువనే నేనేం చేస్తున్నాను, నేను వెతుకుతున్నాను. వేకువనే మాట ఇక్కడ 2 అర్థాలు. ఒకటి, ఆ రోజు బిగినింగ్లో, ప్రారంభంలోనే నేను వెతుకుతున్నాను. ఆ రోజంతా అయిపోయిన తర్వాత, సమయం అంతా ముగించిన తర్వాత, చివరిలో కాదు. రెండవది, నా జీవిత ప్రారంభంలో కూడా ఎవరిని వెతుకుతున్నానో నేను వెతుకుతున్నానయ్యా. వేకువనే నేను జ్ఞాపకం చేసుకున్నాను. నా యవ్వన కాలంలోనే, నా బాల్య ప్రాయంలోనే, ప్రభువా నా యవ్వన ప్రారంభంలోనే నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను ప్రభువా. కొంతమంది భక్తి రోజులు ఎలా ఉంది అంటే, అరే యవ్వన కాలంలో ఎందుకురా నీకు భక్తి? ఆ భక్తి పరుల దానిలో కలిసిపోవడం ఏంటో, నువ్వు అప్పుడే ఎంత ఎంజాయ్ చేయాలి ఈ లోకం అంతా. నువ్వు ఎప్పుడు రావాలి ప్రభు దగ్గరికి? 60 సంవత్సరాలు దాటిన తర్వాత, రిటైర్డ్ అయిపోయిన తర్వాత, జుట్టంతా తెల్లబడిపోయిన తర్వాత, పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత, ఆ తర్వాత కాళ్ళు చేతులని సహకరించినప్పుడు, నడువు వంగిపోయినప్పుడు, అప్పుడు కదా నువ్వు పాటలు, భక్తి, ప్రార్థన, ఈ దైవ నామ స్మరణ ఇవి అప్పుడు కదా. ఇప్పుడు ఏంట్రా యవ్వన కాలంలో ఇవన్నీ? అడిగినో లేరా నిన్ను?
ఎవరో ఒకళ్ళు అడుగుంటారు నీ జీవితంలో ఇప్పటికే. వేకువనే నేను వెతుకుతానంటే అర్థం ఏంటో తెలుసా? నా ప్రారంభ దశలోనే ప్రభువా, నా యవన ప్రారంభంలోనే నా జీవితాన్ని నీకు అప్పగిస్తాను. దావీదు దేవుని చేతిలో ప్రభావవంతంగా వాడబడ్డానికి కారణం ఏంటో తెలుసా? తన యవన కాలంలోనే దేవుని ఆరాధికుడిగా మారాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభువును స్తుతించేవాడుగా ఉన్నాడు. సితారా వాయిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, కీర్తనలు రాస్తూ, కీర్తనలు పాడుతూ. బైబిల్ గ్రంథంలో దావీదు గారు రాసిన 73 కీర్తనలు బైబిల్లో ఎందుకు పరిశుద్ధాత్మదేవుడు అనుమతించాడో తెలుసా? ప్రతి కీర్తన తన జీవిత అనుభవాల్లోంచి రాసిందే. తన లైఫ్ ఎక్స్పీరియన్స్లోంచి పుట్టుకొచ్చిన పాటలు అవన్నీ కూడా ఈరోజు మనందరికీ మాదిరికరంగా ఉన్నాయి. ఈలాగుననే నేను స్తుతిస్తున్న జీవితకాలం అంతా. ఐ ప్రైజ్ యూ లార్డ్ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్. దేవుని బిడ్డ, నువ్వు దేవుని స్తుతించే వ్యక్తిగా ఉన్నావా? చాలామంది ప్రార్థన బలంగా చేస్తారు, కానీ స్తుతి విషయానికి వచ్చేసరికి చెప్పండి, దేవుని ఏం చేయలేరు? స్తుతించలేరు. స్తుతించాలి, నువ్వు దేవుని ఆరాధించాలి. ఆయన నీకు చేసిన ప్రతి మేలును బట్టి ప్రభువును స్తుతించాలి. ఆయన నీకు ఇచ్చిన రక్షణను బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. ఆయన నీలో ఉంచిన పరిశుద్ధాత్మను బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. నీకు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి, నీలో నింపుతున్న నిరీక్షణ బట్టి, తన వాక్యం ద్వారా నిన్ను ప్రభావవంతంగా నిన్ను సిద్ధపరుస్తున్న విధానాన్ని బట్టి, అనేక సార్లు దుఃఖములో వేదనలో ఆయన ఆదరించిన దానాన్ని బట్టి నీ కాలు జారిపోతుందనగా తన కృప ద్వారా దేవుడు నిన్ను లేవనెత్తిన అనుభవాలను బట్టి నువ్వు ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించే వ్యక్తిగా ఉన్నావా? గణపరిచే వ్యక్తిగా ఉన్నావా? ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత నేను మనస్ఫూర్తిగా దేవుని స్తుతిస్తాను. నాకు ఇచ్చిన ప్రతి అంశాన్ని బట్టి దేవుని స్తుతిస్తాను. ఒక్కరోజు కూడా నా జీవితంలో దేవుని స్తుతించకుండా గడవదు. ఐ నో ద పవర్ ఇన్ ప్రైజ్. స్తుతిలో ఉన్న శక్తి నాకు తెలుసు. నా జీవితకాలం అంతా ప్రభువా నేనేం చేస్తానో స్తుతిస్తాను. చేయగలుగుతావు? స్తుతి చేస్తావా? దేవుణ్ణి గణపరుస్తావా? ఇద్దరు భార్యాభర్తలు నా దగ్గరికి వచ్చి, వెస్లీ గారు మా ఇంట్లో ఎప్పుడూ గొడవలేనండి, నా మాట నా భార్యకి అర్థం కాదు, నా భార్య మాట నాకు అర్థం కాదు, చాలా భయంకరంగా ఉంది పరిస్థితులు, ఏం చేయమంటారని అడిగారు. నేను అన్నాను, అప్పుడు సిడీ ప్లేయర్స్ ఉండేవి, ఇప్పుడు సిడీ ప్లేయర్స్ పోయినాయి అనుకోండి, అన్ని ఫోన్లు, ఎయిర్పాడ్స్ ఇవన్నీ ఎయిర్పాడ్స్ కాదు, ఐపాడ్స్ ఇవన్నీ వచ్చేసినాయి కదా. ఆ సందర్భంలో సిడీ ప్లేయర్లు ఉంటే నేను మీ ఇంట్లో సిడీ ప్లేయర్ ఉందన్నారు. అర్జెంటుగా మీరు వర్షిప్ సాంగ్స్, దేవుని స్తుతించే పాటలు ఏవైతే ఉంటాయో ఆ సీడీలో పెట్టి, ఆ సిడీ ప్లేయర్లో పెట్టి పాటలు రన్ చేయండి. మీరు కూడా పాడండి 24/7. మీరు పడుకునేటప్పుడు కొంచెం సౌండ్ తగ్గించేయండి, కానీ దేవుని మాటలు, దేవుని పాటలు మీ ఇంట్లో వినబడాలి. ఆ మాటలు దైవిక వాతావరణాన్ని క్రియేట్ చేసినప్పుడు అక్కడ అపవాది యొక్క శక్తులు, ప్రభావం నశించిపోద్ది. మీరు వెళ్ళి ఆ పని చేయండి అనగానే వాళ్ళిద్దరూ వెళ్ళారు, పాటలు పెట్టారు, పాడడం నేర్చుకున్నారు, స్తుతించడం నేర్చుకున్నారు. ఆ ఇంట్లో తిష్ట వేసుకున్న సాతాను బయటికి పరిగెత్తేశాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. దట్ ఈస్ పవర్ అండ్ ప్రైజ్. ఎరికో గోడలు కూలిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రజలు వేసిన కేకలే. ఎత్తైన ప్రాకారాల ముందు కనబడ్డాయి, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో దేవుని ప్రజలందరూ కూడా దేవుని మనస్ఫూర్తిగా స్తుతించినప్పుడు ప్రాకారములు ఏమైపోయినాయి? కూలిపోయాయి. ఎరికో ప్రాకారాలు నీ జీవితంలో కూడా ఉన్నాయా? నీ కుటుంబంలో ఉన్నాయి? ఈరోజు చేయి, దేవుని స్తుతించు, గణపరచు. అద్భుతాలు ప్రభు నీ జీవితంలో చేస్తాడు. నా జీవిత కాలం అంతా నేను ఏం చేస్తాను? ప్రభువా స్తుతిస్తాను. రెండో మాట దగ్గరికి వద్దాం. చూడండి, 116వ కీర్తన 2వ వచనం చదువుతున్నాం. Psalm 116 and verse 2. అందరూ బైబిల్ తీయాలి. 116వ కీర్తన 2వ వచనం. ఆయన నాకు చెవియొగ్గెను గనుక కావున నా జీవిత కాలం అంతయు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొర్రపెట్టుదును. నేను ఆయనకి ఏం చేస్తాను? ఈ మాట నాతో చెప్పండి. నా జీవిత కాలం అంతయు నేను ఆయనకే మొర్రపెట్టుదును. ప్రార్థన చేశాము అంటే, తల వంచాము అంటే, మన విన్నపాలు చెప్పుకుంటున్నామంటే అందరికన్నా, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఎవరికి చెప్పుకోవాలి? దేవునికి చెప్పాలి. ఇదే కదా ప్రార్థన. ఎందుకు దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను నా జీవితకాలం అంతే? ఆయన నా చెవి యొగ్గెను. ఆయన నా ప్రార్థనకు చెవి యొగ్గాడు. ఆయన పేతురు మహాశయుడు అదే అంటాడు, దేవుని కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల మీద. కొంతమంది అంటుంటారు, ఏమంటే ఆ చెవి ఇలా వేయండి అంటారు కదా. చెవి ఇలా వేయడం అంటే అర్థం ఏంటి? చాకు తీసుకుని కోసేసి అలా వేసేయడమేనా? ఏంటి దాని అర్థం ఏంటి? కొన్ని జాతీయాలు వాడుతూ ఉంటాం మనం, కొన్ని పదాలు కదా, ఇడియమ్స్ కొన్ని ఉంటాయి. చెవిలా పరేయండి అంటే అందరూ ఒక చాకు తీసుకుని కోసేసి ముందేసేయడమా? నో. చెవి ఇలా వేయండి అంటే అర్థం ఏంటి? నేను చెప్పే మాటని వినండి, అది కదా అర్థం. చెవి యొక్క గుట్ అంటే అర్థం అదే. దేవుడు తన ప్రజలు ఎప్పుడు ప్రార్థన చేస్తారా?
ఎప్పుడు ఆయన వైపు చూస్తారని కనిపెడుతుంటాడట. వాడు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ ప్రార్థన ఏం చేస్తాడు? ఆయన వింటున్నాడు. దేవుని బిడ్డలుగా మనకున్న నిరీక్షణ అదే. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగిననో ఆయన మన మనవి ఆలకించును అనేది మనకున్న ధైర్యం. వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. ఆయన చిత్తాన్ని బట్టి, ఆయన లేఖనానుసారంగా మనం ఏది అడిగినా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు.